అందరికీ నా నమస్కారాలండి. 10వ తరగతి ఏపీ సిబిఎస్ఈ సిలబస్ రెండవ యూనిట్ అనేది దానికి సంబంధించిన సారాంశం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆల్రెడీ ఏ లెటర్ టు గాడ్ యూనిట్ 1, అట్లానే యూనిట్ 1లో ఉన్నటువంటి పోయమ్స్ ఫైర్ అండ్ ఐస్, ఆ విధంగానే డస్ట్ ఆఫ్ స్నో, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ద ప్రపోజల్ బై ఆంటన్ చెకో అనేది ఆల్రెడీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉంది. దానికి సంబంధించి కూడా మీకు త్వరగా నేర్చుకోవడానికి ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి కూడా 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇది మీకు ఉపయోగపడేటటువంటి ప్లేలిస్ట్ అండి. ఇప్పుడు మనం నెల్సన్ మండేలా గారి గురించిన సారాంశం ఏదైతే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఉందో దానికి సంబంధించిన సారాంశాన్ని చూద్దాం. ఈ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే సింపుల్గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా లింక్ అనేది మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెల్సన్ మండేలా గారు తన యొక్క ఆత్మకథను రాసుకోవడం జరిగింది. ఆ ఆత్మకథ ఏంటంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, తన స్వేచ్ఛ కోసం, తన పొరుగు వారికి స్వేచ్ఛ కోసం, తన దేశం యొక్క స్వాతంత్రం కోసం ఆయన చాలా దీర్ఘకాల నడకను నడిచాడు. అదే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఈయన ఆత్మకథ ఇది. ఈ ఆత్మకథ తాను జైల్లో ఉన్నప్పుడే రాసుకోవడం అనేది జరిగింది. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది 30 సంవత్సరాలు తాను జైలు జీవితాన్ని గడిపాడనమాట తన దేశ స్వాతంత్రం కోసం. ఆయన చేసిన తప్పేంటి? ఆయనకి ఏంటంటే చిన్నతనంలో స్వేచ్ఛగా బ్రతికాను, యువకుడినైనప్పుడు ఏదో తేడా జరిగింది, కొంచెం యువకుడు అయిన తర్వాత నా స్వేచ్ఛను కోల్పోయాను. కేవలం నా స్వేచ్ఛనే కోల్పోయానా? కానే కాదు, నా తోటి పక్క ఉన్న వాళ్ళందరూ కూడా స్వేచ్ఛను కోల్పోయారు. ఇతను ఒక్కడే కాదు, తర్వాత తెలిసిన విషయం అనమాట. స్వేచ్ఛను కోల్పోయింది నేను ఒక్కడనే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛని కోల్పోయారు. కాబట్టి ఎట్లాగైనా సరే తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ ఏదైతే జాతి వివక్షత ఉందో దాని కారణాన తన కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోయాడు. ఒక తండ్రిగా ఫెయిల్ అవుతున్నాడు, భర్తగా ఫెయిల్ అవుతున్నాడు, ఈ విధంగా ప్రతి చోట కూడా ఒక కొడుగ్గా ఫెయిల్ అవుతున్నాడు. ఇట్లా కొడుగ్గా కానీ, తండ్రిగా కానీ, భర్తగా కానీ, ఒక అన్నగా కానీ ఫెయిల్ అయిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు స్వేచ్ఛను ఎందుకు కోల్పోయాం? ఏంటి అని ఆలోచనలో పడతారు. అప్పుడు ఆ ఆలోచనలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీలో చేరతారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తారు. గుర్తించి అందులో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అసలు ఈ ఆంగ్లేయులు ఎలా వచ్చారు? ఈ ఆంగ్లేయులు సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికా పటం కనుక మీరు చూసినట్లయితే కింద మనకి ఈ ప్రాంతాల కింద సౌత్ ఆఫ్రికా అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ఏం జరిగిందంటే బంగారు గనులు, వజ్రాల గనులు ఉన్నాయనే విషయం తెలిసింది. ఎక్కడో యూరప్లో, బ్రిటన్లో ఉంటున్న వాళ్ళు కాస్త ఏం చేశారంటే చిన్న చిన్న నావలు, పడవలు లేదా భూమార్గం ద్వారా ఏం చేశారంటే గడ్డ పలుగులు, గడ్డపారలు, కావాల్సిన సామాగ్రి మొత్తం ఎత్తుకొచ్చి ఈడ సెటిల్ అయ్యి మొత్తం దోచేసుకొని మరలా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం. అక్కడ ఏంటంటే చాలా గొప్ప వాళ్ళుగా ఫోజులు కొట్టడం. ఆ ఫోజులు చూసి ఎట్లారా వీడు ఎలా రిచ్ అయ్యాడంటే ఎలా ఉంది, దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు, ఒక బంగారు తవ్వుకున్నాడు, బంగారం గని ఒకటి బయటపడింది, ఇంకేముంది గొప్పోడైపోయాడు. అరే మనం కూడా వెళ్దాం పాను. అందరు కూడా అట్లా తట్టాపుట్ట సర్దుకొని అందరు వచ్చి ఇక్కడున్న నల్లోళ్ళని కూలీలుగా చేసుకొని కుక్కల కన్నా హీనంగా చేసి మీరు నల్లోళ్ళు కాబట్టి మీరు మాకన్నా తక్కువ అని వాళ్ళని ఎన్నో నీచమైన పరిస్థితులకు లోను చేసి వీళ్ళు సంపాదించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఇది తీర ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువ మంది, అంటే ఆంగ్లేయులకి తగిన వాతావరణంగా కూడా వాళ్ళు భావించారు. అక్కడే అనేక రకాలైన గనులు అవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే సొంతం చేసుకొని వాళ్ళ దేశానికి వాటన్నిటిని పంపించి అమ్మి గొప్పోళ్ళు అవ్వడం మొదలుపెట్టారనమాట. వీళ్ళు ఏం చేశారంటే మండేలా గారు ఎవరైతే ఆయన ఏదైతే చిన్నతనం నుంచి నా స్వాతంత్రం పోయిందో అనుకున్నాడో ఆ స్వాతంత్రాన్ని హరించింది ఎవరంటే ఈ ఆంగ్లేయులు. 20వ శతాబ్దం
ప్రారంభంలో బోయర్ యుద్ధం జరిగింది, ఆంగ్లో బోయర్ యుద్ధం. ఈ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు అక్కడున్న ఆంగ్లేయులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వర్ణ వివక్ష విధానాన్ని తీసుకొచ్చారు. అంటే 1901 నుంచి 10 ఆ ప్రాంతంలో మొత్తం కూడా వీళ్ళు ఏం చేశారంటే వర్ణ వివక్షత, అంటే నల్ల జాతీయుడు ఎవడైనా మనకన్నా తక్కువే, వాడిని చంపినా కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాడిని బానిసలుగా చేసుకోవచ్చు, అవసరమైతే అమెరికాకి తీసుకెళ్ళి బానిసలుగా కూడా అమ్మేయచ్చు. ఎంతటి అసలు చాలా ఒక పశువులాగా వాళ్ళని చూడడం మొదలుపెట్టారనమాట. రవాణా సాధనాల్లో వాళ్ళు ఎక్కడైనా సీట్లో కూర్చోవడానికి లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి గౌరవం అనేది లేకుండా చేశారు. దానికి వ్యతిరేకంగానే నెల్సన్ రోయిలీలాలా మండేలా ఆయన పోరాడడం జరిగింది. ఆఫ్రికన్ నేషన్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అయితే దాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించి అందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు. మండేలా గారు విడుదలయ్యే నాటి 30 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు ఆయన. ఇది ఎందుకు ఆంగ్లేయులు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు అనడానికి ఎందుకున్నారంటే బంగారం దొరికింది. అప్పుడు ఈ నల్ల జాతీయులకి అంత టెక్నాలజీ లేదు, తెలియని కూడా తెలియదు. చీకటి ఖండం అనేవాళ్ళు, పెద్దగా తెలియదు, ఇవన్నీ ఇట్లా చేయాలి ఏం తెలియదు. ఆంగ్లేయులకి ఇవన్నీ తెలుసు, ఎక్కడ ఉంటాయో తెలుసు, అంతా ఎక్కడ అమ్మాలో తెలుసు, మార్కెట్ ఏదో తెలుసు, ఎలా అమ్మాలో తెలుసు. కాబట్టి టోటల్గా ఏంటంటే వాళ్ళు వీళ్ళని చాలా చాలా ఆఫ్రికన్ తెగల్లో కొంతమందిని ఎలా లోబర్చుకునేవాళ్ళు అంటే మందు బాటిళ్ళు సప్లై చేసి వాళ్ళని ఇప్పటి నుంచి నీ ప్రాంతం అంతా నాదే, అవునా కాదా అని 4 బాటిల్ ఇస్తే అవును దొరా అనేవాడు, అయిపోయింది. అట్లా ఉండేది వ్యవహారం. నెల్సన్ మండేలా ఫాట్ అగేన్స్ట్ అపార్థైడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, లీడింగ్ ద ఆఫ్రికన్ నేషన్ కాంగ్రెస్. ఏఎన్సీలో జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ వర్ణ వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ప్రపంచ దేశాలు ఏవి కూడా ఈ దేశాన్ని ఏమాత్రం పట్టించుకునేవి కావు. కారణం ఏంటంటే ఇక్కడ పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళు. వర్ణ వివక్ష ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఏ దేశం వాళ్ళు కూడా వీళ్ళని సపోర్ట్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ విధంగానే వీళ్ళు ప్రభుత్వాన్ని కొనసాగించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క నల్ల జాతీయుల మీద. అయితే ఎప్పుడైతే ఏఎన్సీని ముద్ర వేశారో ఉగ్రవాద సంస్థగా, మండేలాని తీసుకెళ్లి జైల్లో వేశారు. 30 ఏళ్ల పాటు హీ స్పెంట్ 30 years ఇన్ ప్రిజర్వ్ ఫర్ హిజ్ యాక్టివిజం బిఫోర్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ ఇన్ 1994. 1994లో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి. ఆంగ్లేయులుగా చేతులు ఎత్తేశారు, చాలే బాబు, అప్పటికే మనకు స్వాతంత్రం ఇచ్చేశారు 1947కి. 1994లో దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది ఆంగ్లేయుల నుండి. మండేలా బికేమ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఇన్ 1994, సింబలైజింగ్ ద ఎండ్ ఆఫ్ అపార్థైడ్. అయితే ఇప్పుడు మనం ఈ పాఠం అంతా ఇనాగరేషన్ అని చెప్పుకుంటాం. ఏంటంటే ఒక దేశాన్ని మరలా కొత్తగా ప్రారంభోత్సవం జరిపారు స్వాతంత్రం వచ్చిందని. ఎప్పుడంటే మే 10, 1994 మొట్టమొదటి నల్ల జాతీయుడైన అధ్యక్షుడిగా మండేలా గారు ఎన్నుకోబడ్డం జరిగింది. ఇక ఆయన ఓ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని, అందరూ అంటే అన్ని జాతులు, నల్ల జాతీయులు కానీ, శ్వేత జాతీయులు కానీ, శ్వేత అంటే తెల్ల జాతీయులు కానీ, ఎల్లో రేసెస్, చైనీస్ కానివ్వండి, ఎవరైనా కానీ, జపనీస్, ఎవరైనా ఏ జాతోడైనా సరే న్యాయం ఉండాలా, శాంతి అనేది ఆ దేశంలో ఉండాలి. అలానే ఒక జాతి మరొక జాతి మీద ఇలాంటి నీచమైన సంస్కృతిని రుద్దకూడదు. ఎలాంటిది? వర్ణ వివక్షత, మానవత్వమే లేదు అందులో. కుక్కను కొట్టినట్టు కొట్టొచ్చు, చంపొచ్చు, ఏ కేసు ఉండదు, ఎంతటి అవమానానికైనా గురి చేయొచ్చు. ఇలాంటిది మన దేశంలో ఉన్నాయంటే లేవు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ సింపుల్గా అవమానించడం జరిగితే వారి మీద కేసు పెట్టచ్చు, కానీ ఇక్కడ కేసు పెట్టడానికి లేదు. ఎదురు తిరిగిన నల్ల జాతీయుని చంపేసేవాళ్ళు సింపుల్గా. అంతేకాదు బానిసత్వంలో ఉంచేసేవాళ్ళు అనమాట, అంటే చైన్లు కట్టేసి. ఇక ఇప్పుడు మే 10, 1994 పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది మండేలా అధ్యక్షుడిగా. థాబో ఎంబేకి ఆయన ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. ద ఇనాగరేషన్ సెరమనీ వాజ్ అటెండెడ్ బై డిగ్నిటరీస్ వరల్డ్ వైడ్. ప్రపంచంలోని ప్రముఖులందరూ
సింబలైజింగ్ ఏ న్యూ ఎరా ఫర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో అంతకుముందు ఎవరు అడుగు పెట్టాల. కారణం ఏంటంటే ఇలా ఇంత నీచపు పరిస్థితులు ఉన్న చోట మేము వెళ్ళము అని. కానీ ఇప్పుడు అందరూ వచ్చారు, 140 దేశాల నుంచి అందరూ వస్తారు. కారణం ఏంటంటే ఒక కొత్త శక మొదలైంది సౌత్ ఆఫ్రికాలో, దక్షిణ ఆఫ్రికాలో. అందుకని ఆ ప్రసంగం చేస్తుంటారు మండేలా గారు. దానిలో ఆయన చెప్తారనమాట, ఎన్నో త్యాగాలు చేశారు దక్షిణాఫ్రికా నల్ల జాతీయులు. ఆ త్యాగాలు చేయబట్టి ఈ రోజున మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధైర్యం అంటే ఏందో కూడా ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే ధైర్యం అంటే ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని లేకపోవడం కాదు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం అని చెప్పడం జరుగుతుంది. అట్లానే మండేలా రిఫ్లెక్టెడ్ ఆన్ కరేజ్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ దోస్ హూ ఫాట్ అగెయిన్స్ట్ అప్రెషన్. ఈ నీచ సంస్కృతి, వర్ణ వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలు ఎవరు, నల్ల జాతీయులు, వారి యొక్క రెసిలియన్స్కి అంటే ఎన్ని కష్టాలకు గురి చేసాం మళ్ళీ తిరిగి నిలబడ్డాం అనమాట. దానికి ఆయన కొనియాడాడు అనమాట. వెరీ గుడ్, అట్లా ఉండబట్టే మనకి స్వాతంత్రం అనేది వచ్చిందని. తర్వాత ఫ్రీడమ్ గురించి మండేలా డిస్కస్ హిస్ పర్సనల్ జర్నీ టువర్డ్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ. స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం, స్వేచ్ఛ సమానత్వాల గురించి ఆయన మాట్లాడాడు. మనం ముందే డిస్కస్ చేసాం. చిన్నతనంలో చాలా స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. తను పంట పొలాల్లో పరిగెత్తేవాడు, తన తల్లి దగ్గరికి వెళ్ళేవాడు, బర్రెలు కాసుకుంటూ వాటి మీద ఎక్కి ఆడుకునేవాడు, వాగులో చక్కగా ఈత వేసుకునేవాడు. ఈ విధంగా చాలా 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 ఆనందంగా ఉండేది తన జీవితం. అయితే యువకుడిగా అయినప్పుడు తనకి ఏదో లోపం జరిగింది, తనకి ఏదో స్వేచ్ఛ హరించబడింది అనే భావన వచ్చింది. ఇంకొంచెం పెద్దవాడైనప్పుడు టోటల్గా అతనికి అర్థమైంది ఏంటంటే తన స్వేచ్ఛే కాదు, తన తోటి వారి స్వేచ్ఛ కూడా లేదు. దీన్ని హరించింది ఆంగ్లేయులు. ఎలా హరించారంటే వర్ణ వివక్ష అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఆ విధంగా అసలు ఇది మానవత్వం లేని చర్య అనమాట. నల్లగా ఎందుకున్నారు, నలుపు రంగు పూసుకున్నారు వాళ్ళకి అని ఆనందం కాదు. ఆఫ్రికా అనేది భూమధ్య రేఖకి చాలా దగ్గరగా ఉంటుంది. భూమధ్య రేఖ అనేది దాని గుండా ప్రయాణిస్తుంది, ఆఫ్రికా గుండా. కాబట్టి అక్కడి ప్రజలు ఏదైతే ఎండ, సూర్యుడి నుంచి కిరణాలు అనేవి డైరెక్ట్గా పడడం వల్ల చర్మపు క్యాన్సర్ రాకుండా చర్మం ఏం చేస్తుంది అంటే మెలనిన్ అనేటటువంటి పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ స్రవించడం వల్ల ఏంటంటే చర్మం నల్లగా అవుతుంది. దానికి మంచిదే ఆ ప్రాంతంలో, ఎందుకంటే క్యాన్సర్లు రా వాళ్ళకి. అంతేకాదు బాగా నల్లగా ఉన్న వాళ్ళ రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు మ్యారథాన్ లాంటి పోటీల్లో ప్రథమంగా వస్తూ ఉంటారనమాట, ఫస్ట్ కొడుతూ ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఆయన, నేను స్వేచ్ఛను కోల్పోయాను, ఆ స్వేచ్ఛని నేను నా కుటుంబానికి, నాకు కావాలి, ముందు కుటుంబానికి కూడా నాకు కావాలి అనుకున్నాడు. కానీ ఎవరికి లేదు స్వేచ్ఛ. తన కుటుంబాన్నైనా కాపాడుకోవాలనుకున్నాడు. దేశాల్లో ఎవరికీ లేదు ఆ స్వేచ్ఛ, కాపాడుకునే స్వేచ్ఛ. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇతను పోరాటం మొదలుపెట్టాడు. కుటుంబం కన్నా కూడా దేశానికి కావాలి స్వేచ్ఛ, అప్పుడు నా కుటుంబానికి కూడా వస్తుందని పోరాటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన పోరాడాడో ఏఎన్సీలో ఉండడం ద్వారా ఈయన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే జైల్లో వేయడం జరిగింది. 30 సంవత్సరాలు పట్టింది బయటపడడానికి. ఆబ్లిగేషన్స్, కర్తవ్యాలు, ఒక మనిషికి ఉండేటటువంటి విధులు ఏంటి, కర్తవ్యాలు ఏంటి, దాని గురించి చెప్పడం జరిగింది. మండేలా ఏం చెప్పారంటే ఒక వ్యక్తికి 2 రకాల విధులు ఉంటాయి. తన కుటుంబాన్ని కాపాడుకోవడం, అలానే తన దేశాన్ని కాపాడుకోవడం. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు నెరవేర్చుకోవడం, అట్లానే సమాజానికి మేలు చేయడం. ఈ 2 కర్తవ్యాలు మనిషికి ఉంటాయని, ఆంగ్లేయులు ఏదైతే తన దేశాన్ని, దక్షిణాఫ్రికాని పరిపాలించడం ద్వారా ఈ 2 కర్తవ్యాలని తాను నిర్వర్తించలేకపోయానని, మామూలు లాంటి దేశాలైతే ఈ 2 కర్తవ్యాలని ఈజీగా, ఆ విధుల్ని ఈజీగా పూర్తి చేయొచ్చు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు, తన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు, తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవచ్చు, భార్యని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అట్లానే దేశానికి కావాల్సిన ప్రతిదీ తాను ఒక మంచి పౌరుడిగా చేయొచ్చు. కానీ ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆంగ్లేయులు ఉండడం వల్ల, వాళ్ళు వర్ణ వివక్షను తీసుకొచ్చి వీళ్ళని సావగొడుతుండడం వల్ల కుదరదు. కాబట్టి ఇంకా తర్వాత చివరిలో ఆయన ఏం చెప్పాడంటే యూనిటీ, అందరు కలిసికట్టుగా ఉందాం. ఇప్పుడు ఈ సమావేశం అయిన తర్వాత విలేకరులు వచ్చి అడుగుతారనమాట, ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, 30 ఏళ్ళు మిమ్మల్ని జైల్లో ఉంచి హింసించిన వాళ్ళ యొక్క ఫేసులు మీ మెదడులో ఉండుంటాయి, మీ బ్రెయిన్లో ఉండుంటాయి.
వాళ్ళ మీద మీరు ప్రతీకారం తీర్చుకోబోతున్నారా అంటే ఆయన ఏం చెప్పాడంటే రక్తంతో స్టార్ట్ చేయాలనుకోవట్లా నా దేశ నిర్మాణాన్ని, రక్తంతో రాయాలనుకోవట్లేదు. నేను నా దేశం అనేది శాంతిగా ఉంటే అభివృద్ధి చెందుతుంది, అది రక్తం వల్ల అవ్వదు. ఏది జరిగిందో జరిగిపోయింది. అంతేకాదు నన్ను బాధించాడే అతను కూడా దాస్యం కిందే ఉన్నాడు, అతను కూడా జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? వాడిని ద్వేషం అనేది జైల్లో ఉంచి నిన్నాళ్ళు. నేను ఏదో ఫిజికల్ జైల్లో ఉన్నా, 4 ఇటుక రాళ్లతో కట్టినటువంటి జైల్లో ఉన్నా నేను. కానీ అతను ద్వేషంతో కూడినటువంటి జైల్లో మగ్గిపోతున్నాడు. ఇంకా అతను విడుదల కాల. నేనైనా అతనైనా బాధితులమే. బాధించిన వాడు బాధితుడే, బాధపడిన నేను బాధితుడినే అనేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ మరియు ప్రశ్నలకి సమాధానాలని వేరే వీడియోల్లో ఇవ్వడం అయితే జరిగింది. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించగలరు, ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.